యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఎవని సన్నిధిని నేను నిలుబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోను నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు ఏలియా రాజైన ఆహాబు ఎదుట ఈ మాటను సెలవీయడం జరిగింది. ఆ రోజు నుంచి ఒక్క చుక్క జల్లు కూడా ఆ భూమి మీద పడలేదు. ఎందుకంటే ఏలియా సామాన్య వ్యక్తి కాదు. దేవుడు ఏర్పరచుకున్న సేవకుని ముందు ఆహాబు లాంటి రాజులు తగ్గవలసిందే. కారణం, యెహోవా తన సేవకులను ఘనపరిచే దేవుడై ఉన్నాడు. కనుక అలాంటి రాజులే ఏలియాని ముందర తగ్గారంటే మరి నీవు నేను ఎంత? సేవకులను విమర్శించడము, ఇబ్బంది పరచడము ఎట్టి పరిస్థితులను అది క్షేమం కాదు. దేవుని కొరకు రోషం కలిగి జీవించే వ్యక్తులు నేడు కూడా ఎంతో మంది సేవకులు తన కుటుంబాన్ని, బిడలను, తండ్రి సైతము అర్పించి సేవలో మునిగి దేవుని సేవను ఎంతో భారముతో చేస్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అలాంటప్పుడు అట్టి వారికి నీ వలనైన సహాయాన్ని నీవు అందించాలి తప్ప వారిని విమర్శించడము, దుఃఖపరచడము, గాయపరచడము, వారితో పోరాడము ఏమాత్రం అది మంచిది కానే కాదు. అలా చేసిన వ్యక్తివి నీవైతే దేవుని ఉగ్రతకు నీవు కారకుడు అవుతావు. మరచిపోకు. నీవు కూడా నీ తోటి సేవకులను విమర్శిస్తూ నీవు చేస్తున్నది తప్పే అని కారణాలు చూపుతూ నీ తప్పుడు ప్రచారాన్ని సమర్థించుకోనే వాడిగా ఉన్నావా? వారిని ఇబ్బంది పరుస్తున్నావా? ప్రతి మంచి కార్యంలోనూ తప్పులు వెతుకుతూనే ఉన్నావా? దాన్ని వెళ్ళి ఇతరులకు చెప్తూ ఈ సేవకుడు మంచివారు కాదు, ఈ సేవకురాలు మంచిది కాదు, ఈమెలో ఈ లోపం ఉన్నది, ఇతనిలో ఈ లోపం ఉన్నది, ఈ కుటుంబంలో ఈ లోపం ఉన్నది అని ఆ లోపాన్ని మాత్రము చూస్తూ వారు చేస్తున్న సేవను ఏమాత్రము గుర్తించక వారిని గాయపరిచే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే జాగ్రత్త. విడిచిపెట్టు ఇటువంటి పనిని. ఇకెప్పుడు ఇటువంటి పనికి నీ పూనుకోవద్దు. దేవుని ఉగ్రతకు చోటు చేసుకోవద్దు. అనగా విమర్శించే వారి ముందు వారు ఎంత త్యాగముతో ఇబ్బంది ఇరుకులో ఈ సేవను చేస్తున్నారు, ఎంత ప్రయాసపడి కుటుంబము సైతము అర్పించి చేస్తున్నారని నీవు చూడక ఏదో తప్పుడు ప్రచారం చేయడానికి ఏదో ఒక కారణాన్ని మాత్రము వెతుకుతూ అట్టి పనివాడిగా దేవుని శాపాన్ని, దేవుని ఉగ్రతను కొని తెచ్చుకోవద్దు. ఇది క్షేమం కాదు. సంఘంలో సంఘ కాపరి ఏ పరిచర్య చేస్తున్నారో ఆయనకు ఆ పరిచర్యలో సహాయం చేసే వ్యక్తిగా నీవు ఉండాలి తప్ప వారిని ఇబ్బంది పరిచేవాడిగా ఉండకూడదు. పరిశుద్ధులకు ఉపచారము చేయుడి అని వాక్యం సెలవిస్తున్నది. నిష్కపటమైన పూర్ణ హృదయముతో దేవుని సేవించే వ్యక్తిగా నీవు ఉండాలి. సంఘ కాపరులకు నీవు సహాయం అందించే వ్యక్తిగా ఇది దేవుని కొరకు చేస్తున్న పని అని చురుకుగా నీ సంఘంలో చురుకైన సభ్యురాలుగా ఉండాలి. దేవుని రాజ్యం కోసం ప్రయాసపడుతున్న వ్యక్తిగా నీవు ఉండాలి. మీరు దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఉపయోగపడాలని మనసుతో నీవు ఆ సంఘంలో సహకరించాలి తప్ప ఎన్నో అవకాశాలు ఒకవేళ ఉన్నా కూడా ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అందులో ఇబ్బంది పరచడానికి, ప్రత్యేకంగా సేవకులను ఇబ్బంది పరచడానికి నాకు ఈ అవకాశం కావాలి, నాకు ఈ బాధ్యత కావాలి అని అడిగి తీసుకొని మరి వారిని ఇబ్బంది పరిచే ప్రయత్నం చెయ్యకు. మనం ఈ భూమి మీద దేవుని కోసం ఏమి చేసినా అది మనకు పరలోకంలో 1000 రెట్లు ఆశీర్వాదాలను ఇస్తుంది. కనుక నీవు ఆశీర్వాదానికి వారసుడుగా ఉండాలి తప్ప దేవుని ఉగ్రతకు కారకుడుగా ఉండకూడదు. ఎంతోమంది సేవకులు తనకు ఏమీ లేకపోయినా ఉన్నవన్నీ దేవుని సేవకై ఉపయోగించి తన కుటుంబంలో కూడా సమయాన్ని గడుపులేనింత స్థితిలో వారు దేవునికై ప్రయాసపడి భారముతో పరిగెడుతున్న సమయాలు ఎన్నో ఉన్నాయి. వారి బాధలను, ఇబ్బందులను, వారి కుటుంబాన్ని కూర్చి ఎన్నడైనా ఆలోచించావా? అలా ఆలోచించడానికి నీ మనసు పోలేదా?
అది మాత్రము నీ హృదయంలో భారంగా తోచడం లేదు. కానీ వారిని ఇబ్బంది పరచాలి, వారిలో లోపాలని ఇతరులకు చూపించాలని మాత్రము తహతహ పడుతున్నావా? ఇది మంచిది కాదు నా సహోదరి సహోదరులారా. ఇప్పుడే నీ లోపాన్ని విడిచిపెట్టు, నీ పాపాన్ని విడిచిపెట్టు, నిన్ను నీవు సరిదిద్దుకో, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొందువు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.